దానికి ఒక కోడ్ చెప్పాను. నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం అండి, పచ్చళ్ళు ఎవరైనా వేస్తున్నారనుకోండి వేసేయండి అంట, పచ్చళ్ళు వేసేయండి అంటే పచ్చళ్ళు ఏముంది, ఎసిటిక్ ఆమ్లం ఉంది. అండ్ శీతల పానీయాల్లో కార్బోనిక్ ఆమ్లం, దీనికి కూడా కోడ్ చెప్పాను. ఏమని చెప్పానండి, శీతల పానీయం అంటే కూల్ డ్రింక్ నేను ఎప్పుడు తాగాను, నేను కార్లో కూర్చొనే తాగుతాను. కూల్ డ్రింక్ ఎప్పుడైనా నేను ఎక్కడ కూర్చొని తాగుతాను, కార్లో కూర్చొనే తాగుతాను. అంటే కూల్ డ్రింక్ కార్బోనిక్ ఆమ్లం, కూల్ డ్రింక్లో యూజ్ చేసేటువంటి ఆమ్లం ఏంటి, కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ ఏం చెప్పానంటే ఇక్కడ పులిహోర. సో శ్రావణ శుక్రవారం పులిహోర చేసినప్పుడు ఎవరు వచ్చారు, కమెంట్ సిట్ అండ్ ఈట్ అంట. పులిహోర చేసాము, కమెంట్ సిట్ అండ్ ఈట్ అన్నాను, అంటే పులిహోర సిట్రిక్ ఆమ్లము. సో ఇలాంటి కోడ్స్ నేను చాలా చెప్పానండి. సో అదేవిధంగా గ్లాస్ని క్లీన్ చేయడానికి అమోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తారని చెప్పాను. సో గ్లాసా అమ్మో జాగ్రత్తగా తుడవాలా, గ్లాసా అమ్మో జాగ్రత్త, అమ్మో అంటే అమోనియం హైడ్రాక్సైడ్ అంటే గ్లాస్ని జాగ్రత్తగా తుడాలి, భయంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ అమ్మో అంటాం, గ్లాస్ తుడాలనగా ఫస్ట్, ఓకేనా, డెలికేట్ కాబట్టి. సో ఇలాంటి కోడ్స్ ప్లెంటీ ఆఫ్ కోడ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి, ప్రతి ఒక్క క్లాస్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఇంకొకటి కూడా చెప్పానండి, మేము 3rd క్లాస్ చెప్పినప్పుడు డిసెంబర్ 3rd ఏంటండి, వికలాంగుల దినోత్సవం కదా, వికలాంగుల దినోత్సవం, దానికి కూడా చెప్పాను. సో ఢీ అంటే యాక్సిడెంట్ అయింది, ఢీ కొట్టింది, ట్రై చైర్లో పడ్డాడు. ట్రై చైర్ అంటే అంటే 3 చక్రాల బండిలో పడ్డాడు. సో గుద్దగానే ఢీ కొట్టగానే పోయి త్రీ వీల్స్ ఉండేటువంటి సైకిల్లో పడిపోయిందండి. సో ట్రై సైకిల్ అంటే ఢీ కొట్టినప్పుడు ఎక్కడ పడ్డాడండి, ట్రై సైకిల్ 3 అంటే డిసెంబర్ 3. సో ఇలాంటి కోడ్స్ చాలా చెప్పానండి, ప్లెంటీ ఆఫ్ కోడ్స్. తను కేజీబీవి ఫస్ట్ ర్యాంక్ కొట్టిందండి, కేజీబీవి సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ప్రాపర్గా చేస్తామని చూసినట్లయితే ఖచ్చితంగా మనకు చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే బీకు 4 ఆప్షన్ ఇచ్చాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. బీకు 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వెంటనే మన బ్రెయిన్ ఏం చెప్తుందండి, తగాదాలు అని చెప్తుంటుంది. సో కానీ అది కాదు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ అక్కడ పెట్టాడు. బట్ ఇక్కడ ఎంత సింపుల్గా, ఎంత సిల్లీగా, ఇది పాయింట్ కాదు అనుకున్న దాంట్లో నుండి మనకి ఎవ్రీ కార్నర్, ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ పేజ్ నెంబర్ ఎండింగ్ వరకు మొత్తం కూడా చదవండి, దేన్ని కూడా వదిలిపెట్టకండి. సో ఇక్కడ సూగూరు సిక్కాలు ముద్రించిన సంస్థానం ఏది అన్నాడు, ఇక్కడ ఇచ్చాడు చూడండి. మనకి ఏంటి అని చూసినట్టయితే మీకు తెలుసా అనే దాని ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. ఏమని చెప్పాను, సప్త సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను. వీలైతే ఆ వీడియో రివైండ్ చేసుకొని చూడండి, సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ దిగిందండి. ఇక్కడ గుడ్ మార్నింగ్ సార్, మీరు NEP 2020 వీడియో మనం చేసామండి ఒకటి, దాని నుండి ఎగ్జామ్లో 6 బిట్స్ వచ్చాయని పెట్టారు లావణ్య గారు. హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బిడిచెస్, దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు. ఎస్, మరి DAC ఎగ్జామ్కి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, కొత్తవి చదవాలా, పాతవి చదవాలా, అండ్ అదేవిధంగా లాస్ట్ DSC SGT క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్టయితే ఆ క్వశ్చన్లు, సో నేను ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకున్నాను. ఆ క్వశ్చన్లో ఏ బుక్స్ నుండి అడిగాడు, ఏ బుక్స్ని మనం రెఫర్ చేస్తే బాగుంటుంది, ఏవి ప్రామాణికంగా తీసుకోవాలి, విత్ ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తానండి. సో విత్ ప్రూఫ్స్, సో ఫలానా బుక్స్ నుండి చదివితే ఫలానా పేజ్ నెంబర్ నుండి ఈ క్వశ్చన్ వచ్చిందనేసి నేను క్వశ్చన్స్ చూపిస్తాను. అంతకంటే ముందు మన ఆస్పిరెంట్స్లో ఒక 2 ఆస్పిరెంట్ పేరు వచ్చేసి రమణ గారు. సో తను KGBV ఫస్ట్ ర్యాంక్ కొట్టిందండి, KGBV సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తనకి. సో చాలా హ్యాపీ అండి రమణ గారు, మీకు మా 89,000 మంది సబ్స్క్రైబ్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. సో మన సబ్స్క్రైబర్ అండి, చాలా ప్రౌడ్గా ఉంది చెప్పుకోవడానికి. అండ్ కొంత అయితే మన ఛానల్ గురించి చెప్తానండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఇప్పుడు టైం కంపల్సరీ చెప్పాలి. నేను జనరల్గా ఏ వీడియో చేసినా కానీ మన ఛానల్ గురించి చెప్పను, జనరల్గా చెప్పను నేను. సో బట్ ఇప్పుడు చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది, ఎందుకంటే DSC నోటిఫికేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే DSC గురించి స్టార్ట్ చేసామండి. సో DSCకి సంబంధించిన మన దగ్గర కోర్సులు ఏమి అవైలబుల్ ఉన్నాయి చెప్పేస్తాను. బోర్గా ఫీల్ అయితే మాత్రం ముందుకు జరుపుకోండి, సో ఓకే అనుకుంటే మాత్రం చూడండి. సో రైట్, మొన్న రీసెంట్గా ఎవరో ఎగ్జామ్ రాశారండి. గుడ్ మార్నింగ్ సార్, మీరు NEP 2020 వీడియో మనం చేసామండి ఒకటి, దాని నుండి ఎగ్జామ్లో 6 బిట్స్ వచ్చాయని పెట్టారు లావణ్య గారు పెట్టారండి. 6 బిట్స్ ఓన్లీ ఒక క్లాస్ నుండి, మన క్లాస్ నుండి 6 బిట్స్ రావడం జరిగింది. అండ్ శ్వేత అండి, తను TRT రాశారు. గుడ్ ఈవినింగ్ సార్, ఈరోజు పేపర్ మోస్ట్లీ సార్ 99% మీరు చెప్పినవే డైరెక్ట్ క్వశ్చన్స్. ఈరోజు పేపర్ రేపు వచ్చిన బాగుంది, రైట్. సో మనం చెప్పిన క్వశ్చన్స్ అంటే మన క్లాస్లోంచి 99% క్వశ్చన్స్ మన దాంట్లో వచ్చాయని సో శ్వేత గారు చెప్తున్నారండి, థ్యాంక్ యూ అండి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మన క్లాసులు అనేవి ఎంత ప్రామాణికంగా ఉంటాయనటానికి మనం చెప్పుకోవడం కాదండి, ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లాస్ట్ టైం
సో లాస్ట్ టైం టెట్ రాసిన వాళ్ళు చాలామంది, అంటే ఆఫ్టర్ ఒక 7 years 15 years గ్యాప్ తర్వాత కూడా మన క్లాసెస్ వింటూ, మన ఛానల్ నుండి వచ్చే క్లాసెస్ వింటూ వాళ్ళు సెలెక్ట్ కావడం, మంచి స్కోర్ చేయడం కూడా జరిగింది. ఆ కామెంట్స్ అన్నీ తీసుకుంటే ఈరోజు మొత్తం చెప్పినా సరిపోవండి. రైట్, కొన్ని రీసెంట్గా వచ్చిన కామెంట్స్ అయితే తీసుకున్నాను అండి. అండ్ నెంబర్ ఒకటే ఉందండి, పేరు లేదు. ఏ అనేసి ఉంది, పేరు అయితే లేదు. సో గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు క్వశ్చన్ పేపర్ August 4th అండి. ఆ రోజు ఏం ఎగ్జామ్ అని తెలియదు నాకైతే. ఈరోజు క్వశ్చన్ పేపర్ మొత్తం మీరు చెప్పిన డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ అలాట్ సార్ అని పెట్టారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా వచ్చేసి నీరజ గారు, నేను ఇది పబ్లిక్లో కామెంట్ కూడా పెట్టడం జరిగింది. నీరజ గారు, సో సిఆర్డి ఎగ్జామ్ రాశాను సార్, కాంటెంట్ అండ్ పిఐ. సో మన కాంటెంట్ అండి, స్పెసిఫిక్గా మన కాంటెంట్ కావచ్చు. అండ్ పిఐఈ క్లాసెస్, పిఐఈ కూడా మన దాంట్లో ఉన్నాయండి, పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్నీ మీ క్లాసెస్ నుండే వచ్చినవే. సో అంటే మనం చెప్పడం కాదు, ఆస్పిరెంట్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నారండి. పిఐఈ కావచ్చు, కాంటెంట్ కావచ్చు, అన్నీ కూడా మన క్లాసెస్ నుండే వచ్చాయని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా వచ్చేసి రమేష్ సచిన్ గారు కూడా నాకు ఫోన్ చేశారండి. సో రమేష్ సచిన్ గారు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారంటే వెంటనే ఫోన్ తీసుకొని చాలా ఎగ్జైట్మెంట్ తోటి అసలు ఫోన్ చేశారండి. చాలా బాగా రాశాను సార్, మీరు చెప్పిన క్లాస్లో ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయి. సో క్వశ్చన్స్ అన్నీ అసలు నేను కళ్ళు మూసుకొని పెట్టినట్టుగా చేశాననేసి రమేష్ సచిన్ లైక్ వరంగల్ నుండి అనుకుంటానండి ఆ రోజు కాల్ చేశారు. సో ఆ రోజు నేను అందుబాటులో లేను, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేశారు, అప్పుడు మాట్లాడడం జరిగింది. సో చాలా హ్యాపీ అండి. అండ్ ఇంకా ప్లెంటీ ఆఫ్ ఉన్నాయండి. డైలీ క్లాసెస్ చెప్పడం చాలా యూస్ఫుల్ సార్ అని చెప్పారు. ప్లీజ్ అప్లోడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ యూస్ఫుల్ క్లాసెస్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ సార్. సో ఇలా ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అండి మన ఛానల్లో ఉండేటువంటి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎస్ సార్, రియలీ యువర్ టెలింగ్ ఎగ్జాక్ట్లీ రైట్, గుడ్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ. సో నో వర్డ్స్, పర్ఫెక్ట్ సార్. రైట్, నేను ఇంకా ఎక్కువ బోర్ కొట్టి తెలుసుకోలేదు మీకు. సో అది అండి మన ఛానల్ గురించి అయితే. సో కావాలంటే మీకు డెమో వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి, ఏ మేరకు పర్ఫెక్టో చూడండి. అండ్ అదేవిధంగా ఇంకా నేను ఒక పని చేద్దాం అనుకున్నాను, యాక్చువల్గా పాసిబుల్ కాలేదు నాకు. సో మనము ప్రొవైడ్ చేసిన నోట్స్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను చెప్పుకుంటూ రాసుకుంటూ డిస్ప్లే చేశానో వాటిల్లో నుండే క్వశ్చన్స్ అడగడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము న్యూ బుక్స్ చదవాలా, ఓల్డ్ బుక్స్ చదవాలి, ఫస్ట్ క్వశ్చన్. సో నేనేం చెప్తున్నానంటే, ఈ ఇయర్ బుక్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో లేదు సార్ మాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్నాయంటే, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పెద్ద చేంజ్ ఏం కాలేదండి, ఏం చేంజ్ కాలేదు. సో మేబీ సోషల్లో కొంత కాంటెంట్ అయితే యాడ్ కావడం జరిగింది. సో ఇన్ కేస్ తీసుకుంటే సోషల్లో కూడా తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ అయినా పర్వాలేదండి, అంతకుముందు ఇయర్ బుక్స్ అయినా పర్వాలేదు, మీకు ఏవైనా ఓకేగానే ఉంటాయి. సో ఈ ఇయర్ బుక్స్ అయితే ఇంకా బెటర్గా ఉంటాయి. సో అంతేగాని చాలామంది అంటున్నారండి, ఓల్డ్ బుక్స్ నుండి అడుగుతారండి. ఓల్డ్ బుక్స్ నుండి ఏం అడగరండి. సో ఓల్డ్ బుక్స్ మీద ఆశలు పెట్టుకుంటే మాత్రం మీ ఆశలు గల్లంత అయిపోతాయి. సో మళ్ళీ చెప్తున్నాను, కొత్త బుక్స్ మాత్రమే ఫాలో కానీ ఎందుకు ఫాలో కావాలో నేను ప్రూఫ్ తోటి చూస్తాను ఇక్కడ మీకు. సో అదొకటి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం బుక్స్ చదవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ బుక్స్ అనేది మళ్ళీ నేను స్పెసిఫిక్గా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. సో కాంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఏ సబ్జెక్ట్ అయినా సరే అండి, మీరు ఎస్సీఆర్టీ బుక్స్ను వదలకండి. సో మరి బుక్స్ను కూడా ఎలా చదవాలని చెప్తాను నేను, ఎలా చదివితే బాగుంటుంది, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుందామనే విషయం కూడా మీకు చెప్తాను. రైట్, లాస్ట్ టైం SGT 2017 లైక్ నోటిఫికేషన్ నెంబర్ 51 or 53 ఏదో ఉంటుందండి. సో ఒక్కొక్క క్వశ్చన్గా చూసుకుంటూ వెళ్దాం. ఏ క్లాస్ నుండి అడిగాడు క్వశ్చన్, ఎంత ఎగ్జాక్ట్గా అడిగాడు, అసలు అలా అంటే క్వశ్చనైర్ తయారు చేసే విధానంలో తన యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, అంటే క్వశ్చన్ తయారు చేసిన అతను. సో ఇక్కడ చూసినట్టు క్రింది వాడి జరదపరచండి, డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇది ఇంకా డైరెక్ట్ క్వశ్చన్. ఇది సప్త సముద్రాల నుంచి క్వశ్చన్ అండి, 5th క్లాస్ EVS నుండి అడగడం జరిగింది. సో జాబితాలు చూసినట్లయితే యాక్చువల్గా ఏంటంటే ఇది వనపర్తి సంస్థానం గురించి ఒక లెసన్ ఉంటుంది 5th క్లాస్లో, దాని నుండి అడగడం జరిగిందండి. సో ఇవి వచ్చేసి ఊర్ల పేర్లు, ఇక్కడ వచ్చి సముద్రాలండి. మనకు చాలా క్లియర్గా పేజ్ నెంబర్ 108లో 5th క్లాస్ EVSలో పేజ్ నెంబర్ 108లో మొత్తం సప్త సముద్రాలు 7 ఇచ్చాడు. 7 సముద్రాలు ఎక్కడ ఉన్నాయని చాలా క్లియర్గా ఇచ్చాడు, డైరెక్ట్గా ఇక్కడ పెట్టాడు. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. ఏమని చెప్పాను, సప్త సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను. వీలైతే ఆ వీడియో రివైండ్ చేసుకొని చూడండి, సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ దిగిందండి, ఇక్కడ దిగిపోయింది. రైట్, సో ఇది వచ్చేసి ఒక క్వశ్చన్ 5th క్లాస్ EVS అండి. SGTని మనము ఏ మేరకు చదవాలి అనేది కూడా చెప్తాను. SGT వాళ్ళు ఏ మేరకు చదవాలి, 5th క్లాస్ EVS నుండి ఒక క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో హరప్పా ప్రజలు పండించిన ముఖ్యమైన పంట కానిది అన్నాడండి, పంట కానిది అన్నాడు.
సో ఎప్పుడైనా అభ్యర్థులు క్వశ్చన్ని క్లియర్గా చదవండి, ఒక్కొక్క లెటర్ చదవండి, ఒక్కొక్క లెటర్ తప్పకుండా చదవండి. నేను చెప్పేది మళ్ళీ అదే, ఒక్క లెటర్లోనే మీనింగ్ చేంజ్ అయిపోతుందండి. క్వశ్చన్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉండి పాజిటివ్ ఎలా ఉంది, ఫస్ట్ ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ప్రశాంతంగా చదవండి. రైట్, ఇక్కడ ముఖ్యమైన పంట కానిది. సో ఇలా అయినా అడగొచ్చు, పండించని పంట ఏంటి అని అడగొచ్చు. నేను ఈ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళీ రిమైండ్ చేసుకొని చూడండి. సో హరప్పా ప్రజలు పండించని పంటని అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను నేను. నెగిటివ్ క్వశ్చనింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మన క్లియర్గా 3 ఆప్షన్స్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందండి. క్లియర్గా ఇక్కడ హరప్పా వాళ్ళు గోధుమ, వరి, బార్లీ పంటలు ప్రధాన ఆహార పంటలుగా పండిస్తారు. కాబట్టి ఇవి 3 ఇచ్చి ఇంకొక పంట ఇచ్చేసి దాని గురించి పండని పంట ఏంటి అని అడుగుతాడు అని చెప్పాను. సో క్వశ్చన్ ఇదే అండి ఇక్కడ మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ జొన్న లేదు కాబట్టి ఇది అవుతుందండి. రైట్, ఇది వచ్చేసి మనకు 5th క్లాస్ ఈవీఎస్ నుండి మరొక క్వశ్చన్. సో మీరు జస్ట్ క్లాసెస్ కౌంట్ చేసుకుంటూ ఉండండి ఏ క్లాస్ నుండి అనేది, ఓకేనా. ఇది పేజ్ నెంబర్ 24లో ఉందండి లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సూగూరు సిక్కాలు ముద్రించి చలామణి చేసిన సంస్థానం ఏది అన్నాడు. సంస్థానం అంటే మనకు ఒకటే సంస్థానం గురించి, వనపర్తి సంస్థానం గురించి. సో బ్లైండ్గా అది పెట్టేయచ్చండి. సో ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ మనం చదివిన వాళ్ళైతే ఇక్కడ పేజ్ నెంబర్ 114, ఇది కూడా వచ్చేసి 5th క్లాస్ ఈవీఎస్ అండి. 5th ఈవీఎస్ నుండి క్వశ్చన్ అడగండి. చూడండి, 5th క్లాస్ చిన్నది, 5th క్లాస్ చిన్నది, 3rd క్లాస్ చిన్నది అని నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కోసారి 1వ తరగతి 2వ తరగతి నుంచి కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క బుక్, ప్రతి ఒక్క లైన్ చదవాలని చెప్తాను, ప్రతి ఒక్క లైన్ కూడా చదవాలి. సో నేను టెక్స్ట్ బుక్ ఏ విధంగా చదవాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తూనే ఉన్నాను, అది కూడా గమనించండి. రైట్, ఇక్కడ మరి ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగాడు, ఎక్కడి నుండి. సో సింపుల్గా సార్ ఏమో సార్ కొత్త టెక్స్ట్ బుక్లో ఏం లేదు అది ఇన్ఫర్మేషన్ కూడా, ఇలా చదువుకుంటూ వెళ్తూ ఉంటారు సింపుల్గా. సో ఏంది ఇది చదువుతారు. సో ఆలోచించండి, చెప్పండి, ఇది వదిలిపెట్టేస్తారు, మీకు తెలుసా ఇది వదిలిపెట్టేస్తారు, ఓకేనా. సో బాక్స్లో ఏమన్నా ఉంటే ఇక్కడ చూడండి, ఇది వదిలిపెట్టేస్తారు ఓన్లీ. రైట్, ఇక్కడ 2 పేరాలని ఇవి చదువుకుంటే చాలు. రైట్, టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసిన సార్, అది కాదు. టెక్స్ట్ బుక్లో ఎవ్రీ కార్నర్ చదవండి, ఎవ్రీ కార్నర్, ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ పేజ్ నెంబర్ ఎండింగ్ వరకు మొత్తం కూడా చదవండి, దేన్ని కూడా వదిలిపెట్టకండి. సో ఇక్కడ సూగూరు సిక్కాలు ముద్రించిన సంస్థానం ఏది అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, మనకి ఏంటి అని చూసినట్టయితే మీకు తెలుసా అనే దాని నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసా, నేను చెప్పిన ప్రతి ఒక్క క్లాస్లో అబ్జర్వ్ చేయండి, ఏ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నాను. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసారో లేదో తెలీదు. రైట్, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే సార్ ఇక్కడ స్ట్రెస్ చేసి ఈ క్వశ్చన్ దిగిపోయింది. రైట్, మీకే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సూగూరు సిక్కాలు అన్నప్పుడు నేను ఈ పాయింట్ కాకుండా ఇంకేం చెప్పానంటే, సూగూరు సిక్కాలు వనపర్తి సంస్థానంతో పాటుగా ఇంకా ఏ రాజ్యంలో కూడా చెల్లుబాటు చెందుతాయి అని అడగడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను. అంటే సూగూరు సిక్కాల మీద ఫోకస్ చేశాం. రైట్, ఇక్కడ వచ్చేసి మనకి ఈ నాణాలు వనపర్తి సంస్థానంలోనే కాక మనకి నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయితే అని చెప్పాను. సో ఇది కూడా వచ్చేసి మనకి 5th ఈవీఎస్ నుండి చూడండి, మనకి 5th క్లాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి క్రింది వాటిని జతపరచండి. నేను ఇవి చెప్పినప్పుడు కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్పానండి, సోది అనిపిస్తుంటుంది మీకు. నేను చెప్పిన ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్లు నేను చెప్పిన క్లాసులు దగ్గర పెట్టుకొని కంపేర్ చేసి చూసుకోండి. సో మన క్లాస్లో ఏ మేరకు కవర్ చేసామో, ఏది ఇంపార్టెంట్ కంపల్సరీ ఇక్కడ ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే చూస్తుంటారు. రైట్, ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ ఒక జాబితా ఇవ్వడం జరిగింది, వాటి యొక్క పనులు ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలని చూద్దాం ఫస్ట్, ఓకేనా. ఏం నేర్చుకోవాలని చూద్దాం. సో ఇక్కడ మండల స్థాయిలోని సంస్థలు ఇవ్వడం జరిగిందండి. సో మండల పరిషత్ కార్యాలయము, పోలీస్ స్టేషన్, ఇంకా రకరకాల నెక్స్ట్ పేజ్లో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, లైక్ ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీస్ ఉన్నది, అండ్ అదేవిధంగా బ్యాంకు గురించి ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రైట్, ఫస్ట్ వచ్చేసి మండల పరిషత్ ఏం చేస్తుందని చూసినట్టు ఇక్కడ చూద్దాం, మండల పరిషత్ కార్యాలయం. సో ఇక్కడ మండలంలో రోడ్లు నిర్మాణం చేపడుతుంది, అదేవిధంగా వాటికి మరమ్మతులు చేస్తూ ఉంటుందని చెప్పాం. ఇక్కడ రోడ్లు, నీటిపారుదల సౌకర్యాల నిర్మాణం, అదేవిధంగా మరమ్మతులు అండి. ఇక్కడ చూడండి, సాగునీటి సరఫరా చేయడం అని కూడా ఉంది. అంటే ఇక్కడ నీటిపారుదల ఉంది, రోడ్ల సౌకర్యాలు ఉంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్గానే పరిగణిస్తాం. రైట్, ఓకే, దీనికి ప్రాబ్లం లేదు, క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్ అండి. సో పోలీస్ స్టేషన్ ఏంటి అని వెంటనే మనకి ఏంటంటే తగాదాలు గుర్తొస్తాయి కదా. సో కాబట్టి వెంటనే ఏం చేస్తాం, భూ సంబంధిత తగాదాలు అనుకుంటాం. బట్ ఇక్కడ ఎప్పుడు ఈ క్వశ్చన్ని ప్రాపర్గా చేస్తామని చూసినట్లయితే ఖచ్చితంగా మనకు చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే బీకు 4వ ఆప్షన్ ఇచ్చాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. బీకు 4వ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వెంటనే మన బ్రెయిన్ ఏం చెప్తుందండి, తగాదాలు అని చెప్తూ ఉంటుంది. సో కానీ అది కాదు,
మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ అక్కడ పెట్టాడు. బట్ ఇక్కడ ఎంత సింపుల్గా ఎంత సిల్లీగా ఇది పాయింట్ కాదు అనుకున్న దాంట్లో నుండి మనకి క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, పోలీస్ స్టేషన్లో ఏంటంటే జనరల్గా ప్రజలతో మంచి సంబంధాలని కలిగి ఉండాలి అనేది పాయింట్ యాక్చువల్గా అక్కడ మనకి. మరి దీంట్లో ఇచ్చాడా అని చూసినట్లయితే ఇక్కడ చూడండి సింపుల్గా ఏమి ఇచ్చాడంటే మనకి ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడం. అది అసలు విధేనా అని డౌట్ మనకు వస్తూ ఉంటుంది కదా. సో ఎందుకంటే ఏ ఆఫీస్ అయినా ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. బట్ ఆ పాయింట్ ఎక్కడ కూడా ఏ కార్యాలయంలో కూడా ఏ ఆఫీస్లో కూడా పాయింట్ మెన్షన్ చేయలేదు. కేవలం పోలీస్ స్టేషన్లో మాత్రమే ఈ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఏ పాయింట్ కూడా వదలొద్దు అని చెప్తున్నాను నేను, అంతే. ఒకటే, టెక్స్ట్ బుక్ మీరు ఎంత పర్ఫెక్ట్గా చదివితే అంత పర్ఫెక్ట్గా క్వశ్చన్ పేపర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ అనగా ప్రజలతో మంచి సంబంధాలు, ఇది ఇక్కడ మనకు దీన్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏ మాత్రం కన్ఫ్యూజన్కి తావు లేకుండా ప్రిపేర్ కండి. సో ఎప్పుడు అలా జరుగుతుంది అని చూసినట్లయితే మనం ఒకటికి 10 సార్లు చదివితేనే మనకు పాసిబుల్ అవుతుంది. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 4th క్లాస్ ఈవీఎస్ నుండి పేజ్ నెంబర్ 10 నుండి అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ వచ్చేసి గౌతమేశ్వర దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం. ఇది వచ్చేసి అగైన్ మళ్ళీ 5th క్లాస్ ఈవీఎస్కి జంప్ అయిపోవడం జరిగింది. 5th క్లాస్ ఈవీఎస్ నుండి క్వశ్చన్ అండి. సో ఇది పేజ్ నెంబర్ 14లో వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలో రామాలయం, మంథనిలో గౌతమీశ్వర దేవాలయం ఉన్నదండి. సో గౌతమీశ్వర దేవాలయం ఎక్కడ ఉందని చూసినట్లయితే మంథని. ఇది వచ్చేసి అగైన్ 5th క్లాస్ ఈవీఎస్ నుండి దిగిపోయింది క్వశ్చన్. సో ఓన్లీ ఎస్సీఆర్టీ బుక్స్ నుండే ఉంటాయి క్వశ్చన్లు, ఇంకా ఎక్కడ మీకు ఏ ప్రైవేట్ పబ్లిషర్స్ తోటి కూడా పని లేదు. ఓపిక ఉంటే నెమ్మదిగా కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఒక్క పాయింట్ ఎగిరిపోవడానికి కూడా వీల్లేదు. సో పోలీస్ స్టేషన్ ప్రజలతో సత్సంబంధాలు ఎక్కడైనా మెయింటైన్ చేస్తారు, ఏముంది వదిలిపెట్టదు, అలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సిల్లీ పాయింట్ అనుకునే దాన్ని తీసుకొని క్వశ్చన్ తయారు చేస్తాడని మనకి లాస్ట్ డిఎస్సి ఎస్జిటి పేపర్ ఇస్తే అర్థమవుతుంది మీకు, రైట్. నెక్స్ట్ వచ్చేసి నేను లెసన్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ బాగా ఫోకస్ చేయండి అని చెప్పాను. క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది, ఈ పాయింట్ ఫోకస్ చేయండి అని చెప్పాను. ఒకసారి రివైండ్ చేసుకోండి ఒకసారి. సో గోదావరి నదిని వేరు చేయని జిల్లాలేవి? యాక్చువల్గా గోదావరి నదిని కాదు, ఇక్కడ గోదావరి వేరు చేయని జిల్లాలు అని అడగాల క్వశ్చన్. సంథింగ్ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సో ఇది కూడా చూడండి 5th ఈవీఎస్ ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ నెంబర్ ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 6 నుండే అడగడం జరిగిందండి. ఇది ఇక్కడ స్టార్టింగ్లో ఉంది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చండి గోదావరి నది వేటిని వేరు చేస్తుంది అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి నిర్మల్ జగిత్యాల, నిర్మల్ నిజామాబాద్ అండ్ మంచిర్యాల జగిత్యాల అండ్ అదేవిధంగా మంచిర్యాల పెద్దపల్లి. సో జిల్లాల్ని వేరు చేస్తుంది. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ చేశాడండి. సో కాబట్టి ఇలా చూడండి కంప్లీట్ ఎంటైర్ టెక్స్ట్ బుక్ చదివితే ఒక్క క్వశ్చన్ కూడా బయటికి పోదు, రైట్. నెక్స్ట్ వచ్చేసి జతపరచడాల గురించి ఇచ్చాడండి. సాధారణ లవణము, సోడియం హైడ్రాక్సైడ్, కార్బనిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం. ఎప్పుడైనా జతపరచడాలు ఇటువైపు 4 ఉంటాయి, ఇటువైపు 5 ఉంటాయి. ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 5 ఉంటాయి, ఇక్కడ 6 ఉంటాయి. సో జనరల్ ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 5 ఉంటాయి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి మనల్ని, ఓకేనా, రైట్. ఏముంది ఇక్కడ అని చూసినట్లయితే ఇక్కడ సాధారణ లవణం, ఇది డైరెక్ట్గా 7th జనరల్ సైన్స్ అండి. ఇది 7th క్లాస్ జనరల్ సైన్స్ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. 7th క్లాస్ జనరల్ సైన్స్ అండి, ఓకే, రైట్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆమ్లాల క్షారాల లెసన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 39 నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ సాధారణ లవణం చూసినట్లయితే సాధారణ లవణం అన్న సాధారణ ఉప్పు అనేది ఒకటండి. ఆహార నిలువ కోసం, ఆహార నిలువ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఆహార పదార్థం అంటే ఏకి 5 మ్యాచ్ అయింది కాబట్టి ఒక్కసారి ఏకి 5 ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి కదా, ఇంకా 2 and 3 ఆప్షన్స్ చూడొద్దండి. సో అదేవిధంగా బి కూడా సేమ్ ఉన్నాయి, ఏ అండ్ బిలో. ఇంకొకటి టైం సేవింగ్ మెథడ్ చెప్తాను నేను ఇక్కడ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి చూసాము, ఇది రైట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆప్షన్ చూద్దామా? సెకండ్ కూడా సేమ్ ఉంది కాబట్టి అవసరం లేదండి. సో డి కూడా సేమ్ ఉందండి, అవసరం లేదు. ఒక్కటే ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఏంటి మనకి 4th ఆప్షన్ ఒకటి చూసుకుంటే సరిపోతుందండి. మనకి C4కి మ్యాచ్ ఉందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. సి కార్బోనిక్ ఆమ్లం వచ్చేసి యాక్చువల్గా కూల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తారు కార్బోనిక్ యాసిడ్, మనకి ఇక్కడ ఉంటుందండి. శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అండి, కార్బోనిక్ ఆమ్లం ఉపయోగిస్తుంటాం అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో బి అనేది మనకి ఏంటంటే కార్బోనిక్ ఆమ్లం, సి వచ్చేసి మనకి 2 అవుతుంది. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. 4 అనేది రైట్ ఆన్సర్. ఇది ఎక్కడి నుంచి అడిగాడు? మనకి 7th క్లాస్ నుండి అడిగాడు. నేను ఇంకొకటి మన క్లాసెస్ గురించి నేను అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే
మన క్లాసెస్ వినే వాళ్ళకు గన్ షాట్ పాయింట్స్ ఏంటో తెలుస్తాయండి. నేను చెప్తాను. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి అని చెప్తాను. ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి అని చెప్తాను. అండ్ అక్కడ ఏమైనా ఇబ్బందికరం ఉంటే ఏదైనా ఒక టెక్నిక్ కానీ కోడ్ కానీ కంపల్సరీ చెప్తాను. నేను దీని గురించి ఈ లెసన్ చెప్పినప్పుడు 7th క్లాస్ వాళ్ళు విని ఉంటారు. 7th క్లాస్ లెసన్ చెప్పినప్పుడు సో పచ్చళ్ళ తయారీలో ఏ ఆమ్లం ఉపయోగిస్తారు? ఎసిటిక్ ఆమ్లం. దానికి ఒక కోడ్ చెప్పాను. నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం అండి. పచ్చళ్ళు ఎవరైనా వేస్తున్నారనుకోండి, వేసేయండి అంట. పచ్చళ్ళు వేసేయండి అంటే పచ్చళ్ళు ఏముంది? ఎసిటిక్ ఆమ్లం ఉంది. అండ్ శీతల పానీయాల్లో కార్బోనిక్ ఆమ్లం. దీనికి కూడా కోడ్ చెప్పాను. ఏమని చెప్పానండి? శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్ నేను ఎప్పుడు తాగాను? నేను కారులో కూర్చొనే తాగుతాను. కూల్ డ్రింక్ ఎప్పుడైనా నేను ఎక్కడ కూర్చొని తాగుతాను? కారులో కూర్చొనే తాగుతాను. అంటే కూల్ డ్రింక్ కార్బోనిక్ ఆమ్లము. కూల్ డ్రింక్లో యూజ్ చేసేటువంటి ఆమ్లం ఏంటి? కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ ఏం చెప్పానంటే ఇక్కడ పులిహోర. సో శ్రావణ శుక్రవారం పులిహోర చేసినప్పుడు ఎవరు వచ్చారు? కమెంట్ సిట్ అండ్ ఈట్ అంట. పులిహోర చేసాము, కమెంట్ సిట్ అండ్ ఈట్ అంటున్నాం. అంటే పులిహోర సిట్రిక్ ఆమ్లము. సో ఇలాంటి కోడ్స్ నేను చాలా చెప్పానండి. సో అదేవిధంగా గ్లాస్ని క్లీన్ చేయడానికి అమోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తారని చెప్పాను. సో గ్లాసా అమ్మో జాగ్రత్తగా తుడవాలా? గ్లాసా అమ్మో జాగ్రత్త. అమ్మో అంటే అమోనియం హైడ్రాక్సైడ్. అంటే గ్లాస్ని జాగ్రత్తగా తుడాలి, భయంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్. అమ్మో అని అంటాం గ్లాస్ తుడాలనగానే ఫస్ట్. ఓకేనా? డెలికేట్ కాబట్టి. సో ఇలాంటి కోడ్స్ ప్లెంటీ ఆఫ్ కోడ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయండి. ప్రతి ఒక్క క్లాస్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఇంకొకటి కూడా చెప్పానండి. మీరు 3rd క్లాస్ చెప్పినప్పుడు డిసెంబర్ 3rd ఏంటండి? వికలాంగుల దినోత్సవం కదా, వికలాంగుల దినోత్సవం. దానికి కూడా చెప్పాను. సో ఢీ అంటే యాక్సిడెంట్ అయింది, ఢీ కొట్టింది, ట్రై చైర్లో పడ్డాడు. ట్రై చైర్ అంటే అండి ట్రై అంటే 3 చక్రాల బండిలో పడ్డాడు. సో గుద్దగానే ఢీ కొట్టగానే పోయి ట్రై 3 వీల్స్ ఉండేటువంటి సైకిల్లో పడిపోయిందండి. సో ట్రై సైకిల్ అంటే ఢీ కొట్టినప్పుడు ఎక్కడ పడ్డాండి? ట్రై సైకిల్ 3 అంటే డిసెంబర్ 3. సో ఇలాంటి కోడ్స్ చాలా చెప్పానండి. ప్లెంటీ ఆఫ్ కోడ్స్ చెప్పడం జరిగింది. రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మరొకటి 7th క్లాస్ నుండి వచ్చింది. చూద్దాం ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అగైన్ 7th సైన్స్ నుండి క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఎస్జిటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు 8th క్లాస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి 95% ఎబోవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్. సో అలా అని మిగిలిన చదవకండి అని నేను చెప్పను. ఎందుకంటే దాంట్లో నుండి క్వశ్చన్లు వస్తాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా ఇంపార్టెంట్. సో మీరు వెరీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఉన్న కాడికి గన్ షాట్గా చేయాలంటే ఎస్జిటి వాళ్ళు అప్ టు 8th క్లాస్ వరకు వెరీ పర్ఫెక్ట్ ఉండాలండి. అన్ని సబ్జెక్ట్స్ కూడా. సో అప్పుడు మొత్తం మ్యాక్సిమం చేయగలుగుతాం. 9th 10th రిలవెంట్ టాపిక్స్ చూసుకోండి. సో చూసుకోవద్దు అని చెప్పను నేను. సో చూసుకోండి, బట్ మోర్ అండ్ మోర్ ఫోకస్ అప్ టు 8th క్లాస్. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే మ్యాక్సిమం మనకి ఏంటంటే 7th 8th 6th 5th 4th 3rd నుండి కూడా అడగడం జరిగింది. చూద్దామండి. రైట్. ఒక కాంతి కిరణం సమతల దర్పణం. రైట్. ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏంటంటే ఇది 7th క్లాస్ జనరల్ సైన్స్ నుండి పేజ్ నెంబర్ 105 నుండి అడగడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చండి డైరెక్ట్గా పతన కోణానికి పరావర్తన కోణం సమానం అంతే. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం అప్లికేషన్ అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ పతన కోణానికి పరావర్తన కోణం సమానం అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడండి? సమతల దర్పణం ఉపరితలంలో 30 డిగ్రీల కోణం చేస్తూ పతనం చెందితే, అంటే పతన కోణం ఎంత ఇక్కడ అని చూసినట్టయితే 30 డిగ్రీలు. సో 30 డిగ్రీ. సో ఆ పాయింట్ మీకు ఎక్కడ దొరకదండి టెక్స్ట్ బుక్లో. ఆ పాయింట్ అనేది ఎక్కడ దొరకదు. సో మరి ఎక్కడ అంటే మనకి ఇక్కడ ఉన్నదిగా దీ పాయింట్ బేస్ చేసుకొని ఒక చిన్న అప్లికేషన్. సో దీన్ని కొంచెం ట్విస్ట్ చేసి అడగడం జరిగింది. సో పతన కోణం పరావర్తన కోణం సేమ్ 30 డిగ్రీలు అయితే ఇది కూడా 30, అది 90 డిగ్రీలు అయితే ఇది కూడా 90 డిగ్రీలు అవుతుంది అనమాట. సో పరావర్తన కోణం విలువ అన్నది ఇది 30 కాబట్టి డెఫినెట్గా ఆన్సర్ ఏమవుతుంది? 30 డిగ్రీలు అవుతుంది. సో అంటే కొంచెం ఇక్కడ ట్విస్ట్ చేసి ఆడడానికి కూడా ఛాన్స్ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ చూసి. రైట్. నెక్స్ట్ అద్భుతమైన విషయం ఏంటంటే 3rd క్లాస్ని నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడానికి మనకు ఎగ్జాంపుల్ అండి. 3rd క్లాస్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, 2nd క్లాస్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అనేదానికి మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. తయారైనటువంటి కుండం సరైన ఆకారం వచ్చేలా చేయడం కుమ్మరి ఉపయోగించేటువంటి సాధనం ఏంటి అని ఇచ్చాడండి. ఇది వచ్చేసి మనకి సలప. ఇది మనకి 3rd క్లాస్లో 160వ పేజ్ నుండి అడగడం జరిగింది. 3rd క్లాస్లో 160 పేజ్ నెంబర్ 160లో అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డయాగ్రామ్స్ ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేస్తారండి. డయాగ్రామ్స్ వాటికి ఏమైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. సో డయాగ్రామ్స్ కానివ్వండి, దాని క్రింద ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బాక్స్లో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, గ్రాఫ్స్లో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, టేబుల్స్లో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సో ఎలా ఉన్నా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సో అల్టిమేట్గా డిఎస్సిలో చెక్ చేసేది ఏంటంటే
అభ్యర్థి ఏ మేరకు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదువుతున్నాడు, ఏ మేరకు టెక్స్ట్ బుక్ను పర్ఫెక్ట్గా చదువుతున్నాడు. సో ఇన్ కేస్ నేను ఏదో ప్రైవేట్ పబ్లిషర్ తీసుకొని XYZ ఏదో ప్రైవేట్ పబ్లిషర్ తీసుకొని చదువుతున్నాను. సో మనకి ఇది ఇవ్వడండి, డయాగ్రామ్స్ కనిపించవు దాంట్లో, మీకు డయాగ్రామ్స్ కనిపించవు, ఏదో మ్యాటర్ రాసుకుంటూ వెళ్తాడు, మనం బయాడ్ చేసుకుంటూ వెళ్తాడు. సో మనం ఈ పాయింట్ చదివినప్పుడు ఆటోమేటిక్గా డయాగ్రామ్ చూస్తామండి. డయాగ్రామ్ చూడడం వెంటనే మనకు అక్కడ మైండ్లో ఇంకెక్కువ ఫిక్స్ అయిపోతుంటుంది. చదివింది మైండ్లో ఎక్కువ ఎప్పుడు ఫిక్స్ అవుతుందంటే డయాగ్రామ్ చూసినప్పుడు ఫిక్స్ అవుతుంది. సో రైట్, చెక్కతో చేసిన సలపతో కొడతాడు. సో నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను తెలుసా, సలప, నేనంటే క్వశ్చన్ తయారు చేసిన దాంట్లో సలప అనేటువంటి దానిని దేనితో తయారు చేస్తారు అనేది కూడా అడిగాను నేను. దేనితో తయారు చేస్తారు అనే క్వశ్చన్ అడిగానండి నేను. ఓకేనా. సో సలప గురించి క్వశ్చన్, సలప దేనితో తయారు చేస్తారని, అసలు ఫస్ట్ సలప అంటే తెలియాలి, ఎక్కడ ఉపయోగిస్తారో తెలియాలి, ఏ మెటీరియల్ యూజ్ చేస్తారో తెలియాలి. సో కాబట్టి క్వశ్చన్ని ఎలా అయినా అడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ మన రైట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా, రైట్ ఇక్కడ సలప గుర్తుపెట్టుకుని సరిపోతుంది కుండల్ని మంచిగా చేయడానికి. బట్ సలప గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంటే ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది చదవాల్సి ఉంటుంది. ఇది 3rd క్లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. 3rd క్లాస్ ఈవీఎస్లో పేజ్ నెంబర్ 160 నుండి అడిగినటువంటి క్వశ్చన్. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే 7th క్లాస్ జనరల్ సైన్స్లో మరో క్వశ్చన్ అండి. సో ఇవి గ్యాదర్ చేయడానికి నాకు ప్లెంటీ ఆఫ్ టైం అండి, మార్నింగ్ నుండి ఇదే పని మీద ఉన్నాను. సో ఇంకా గ్యాదర్ చేయొచ్చు, ఒక 50 వరకు గ్యాదర్ చేయొచ్చు అండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ చూద్దాము. సో ప్రజెంట్ గ్యాదర్ చేసినంత వరకు అయితే దతురా పుష్పానికి సంబంధించిన క్రింది వాటిని పరిశీలించి వీటి సరి అయినవి అన్నాడండి. సో ఇక్కడ ఓవరాల్గా మనకి ఒక పర్టికులర్ పాయింట్ తీసుకోలేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ పాయింట్ తీసుకోలేదు. సో ఓవరాల్గా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఒక 2, 3, 4, 5 పారాగ్రాఫ్ల నుండి ఒక క్వశ్చన్ తయారు చేశాడు. అంటే ఈ క్వశ్చన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా ఒక 2 లైన్ల నుంచో 3 లైన్ల నుంచో రాదు. కంప్లీట్ టెక్స్ట్ బుక్ నుంచి ఏ ఏరియా నుంచి అయినా క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అంటే అన్నింటినీ మర్జ్ చేస్తూ ఒక క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది 7th క్లాస్ సైన్స్ నుండి వచ్చిందండి. పుష్పంలోని భాగాలన్నింటికీ పీఠంలా పనిచేస్తుంది పుష్పాసనం అనేది. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ అండి ఈ పాయింట్ పుష్పాసనం గురించి చూడండి. ఇది పుష్పంలోని భాగాలన్నింటికీ పీఠంలా పనిచేస్తుంది. పుష్పంలోని భాగాలన్నీ పీఠంలా పనిచేస్తుంది. అండ్ పుష్పంలోని 3వ వలయాన్ని ఆకర్షక పత్రాలు అంటారు. సో ఇది నెక్స్ట్ పేజీలో ఉంటుందండి. ఇక్కడ ఆకర్షక పత్రాలు ఇక్కడ కనపడుతుంది. ఓకేనా. సన్నని ఆకుల్లా కనిపించున్నవి రక్షక పత్రాలు. రైట్, ఇక్కడ డౌట్ వస్తాం మనకి. ఈవెన్ బయోసైన్స్ స్టూడెంట్స్ అయినా కానీ సన్నని ఆకుల్లా కనిపించినవి రక్షక పత్రాలా డౌట్ వస్తుంది. సన్నని ఆకుల్లాగా ఫర్ ఎగ్జాంపుల్ అండి కేసరావులు సన్నగా ఉంటాయి కదా, పొడవుగా ఉంటాయి, కేసరావులు కావచ్చు కదా. ఈ పాయింట్ తప్పు అనుకుంటాం. ఎప్పుడు ఇది చేస్తాం మనం అంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ని పూర్తిగా చదివినప్పుడు మాత్రమే చేయడానికి ఛాన్స్. చూడండి ఇక్కడ మనకి ఈ పాయింట్ ఇచ్చాడు డైరెక్ట్గా సన్నని ఆకుల్లా కనిపించిన రక్షక పత్రం అనేసి. ఇక్కడ చూడండి మనకి వీటి చివరలన్నీ కలిసిపోయి రక్షక పత్రాలు అంటారు. వీటి చివరలు సన్నని ఆకుల్లాగా కనిపిస్తున్నాయి కదా. సో అది అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఆ టెక్స్ట్ బుక్లో అదొక విషయంలాగా కూడా చెప్పలేదు మనకి. అది విషయంలాగా చెప్పలేదు, ఏదో మనల్ని ఏదో పిల్లల్ని మనం క్వశ్చన్ చేస్తున్నట్టుగా రాశాడండి ఆ పాయింట్. చూడండి రక్షక పత్రాలు ఆకుపచ్చని గొట్టంలా ఉండే నిర్మాణాన్ని చూడండి, దీన్ని రక్షక పత్రాలు అంటారు. వీటి చివరలు సన్నని ఆకుల్లా కనిపిస్తున్నాయి కదా. ఎంత సిల్లీ అంటే ఒక చిన్న పాయింట్ చూడండి, ఒక చిన్న పాయింట్ తీసుకొని కూడా క్వశ్చన్ చేస్తారు అనేటువంటి విషయం ఆస్పిరెంట్స్ గమనించండి. కాబట్టి ఏ పాయింట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ 7th క్లాస్ జనరల్ సైన్స్ అండి. గ్లాస్ క్లీనర్లో ఉపయోగించేటువంటి రసాయన పదార్థం ఏంటి చెప్పాను ఇంతకుముందు, అమోనియం హైడ్రాక్సైడ్ అని చెప్పాను కదా. పేజ్ నెంబర్ 29 నుండి క్వశ్చన్ అడిగాడండి. సో డైరెక్ట్ 7th క్లాస్ జనరల్ గ్లాస్ను శుభ్రపరిచేటువంటి ద్రవాలు అమోనియం హైడ్రాక్సైడ్. సో ఇది 7th క్లాస్ జనరల్స్. చూడండి మనకి అంటే నేను స్పెసిఫిక్గా ఈవీఎస్ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, లైక్ ఇవి తీసుకొని చూస్తున్నాను. సో మ్యాక్సిమమ్ 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈవెన్ సోషల్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. ఈవెన్ సోషల్ వాళ్ళు కూడా మీరు 6th, 7th, 8th క్వశ్చన్లు చూడండి. లాస్ట్ ఎస్జిటి పేపర్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి 6th, 7th, 8th క్లాస్లోకి సంబంధించినటువంటి సోషల్ క్వశ్చన్లు మాత్రమే కనపడతాయి మీకు. అంతకు మించి వెళ్ళలేదు, బట్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో కాబట్టి అప్ టు మనకి లింక్ టాపిక్స్ 10th వరకు చదవాలి. బట్ 8th వరకు ఏంటంటే మనం చాలా పర్ఫెక్ట్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి చూడండి మనకు ఓవరాల్గా
ఏదో ఒక చిన్న ఒక పాయింట్ 2 పాయింట్ తీసుకొని అడగలేదు ఈ క్వశ్చన్. సో కంప్లీట్గా మన టెక్స్ట్ బుక్లో ఒక 2 పేజీల నుండి కలిపేసి ఒక్క క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ఇది వచ్చేసి మనకి 7th క్లాస్ జనరల్ సైన్స్ అండి. ఇది కూడా 7th జనరల్ సైన్స్ నుండి అడగడం జరిగింది. అండ్ ఇక్కడ పరాన్నజీవి మొక్క, మృత కళేబరాలు మరియు అంగారక పదార్థాలు పెరిగే మొక్క, నత్రజని లోపం కలిగిన భూముల పెరిగే మొక్క, లెగ్యుమినేసి కుటుంబం అనేసి ఇక్కడ మనకి ఒక మళ్ళీ అగైన్ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పరాన్నజీవ మొక్క అంటే ఇక్కడ చూడండి పరపోషణ ఉన్నది కదా ఇక్కడ మనకి. సో ఇది బంగారు తీగ. ఈ క్వశ్చన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని చూసినట్లయితే తెలుగు మీడియం చదివే వాళ్ళని ఏం చేస్తామంటే జనరల్గా నేనైనా ఏం చేస్తాం మనమంటే రైట్ బంగారు తీగ అంటారు. పసుపు మాదిరిగా ఉండే ఈ మొక్కను బంగారు తీగ అంటారు. ఈ మొక్కలో ఆకుపచ్చటి పదార్థం క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఉండవు. ఇలా చదువుకుంటూ వెళ్తాం. అక్కడ బ్రాకెట్లో ఒకటి కస్క్యూటా అనేటువంటిది ఇంగ్లీష్ టర్మ్ ఇచ్చిండు చూడండి ఒకసారి. ఇంగ్లీష్ టర్మ్ ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చండి పేజ్ నెంబర్ 112లో ఉంటుంది 7th క్లాస్ దాంట్లో పేజ్ నెంబర్ 112. సో మరి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎడిషన్ బట్టి కొంచెం అటు ఇటుగా అవుతుండొచ్చు. బట్ మన చుట్టూ ఉండేటువంటి మొక్కల్లో పోషన్ ఏదో ఉంటుంది లెసన్ అయితే మొత్తానికి. రైట్, నేను చెప్పేది ఏంటి ఓవరాల్గా ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ పరాన్నజీవ మొక్క అన్నాడండి. మనం తెలుగు మీడియం వల్ల ఎక్కడ చదువుతాం, బంగారు తీగ అనేసి చదువుతాం. ఇక్కడ చూస్తాం క్వశ్చన్ బంగారు తీగ లేదు. రైట్, మరి ఏంటి దీని సంగతి అంటే కస్క్యూటా పదం ఏ లాంగ్వేజ్లో ఇచ్చాడండి, ఇంగ్లీష్లో ఇచ్చాడు. సో కాబట్టి టెక్స్ట్ బుక్లో ఒక పదం పక్కన ఇంగ్లీష్ పదం ఏదైనా బ్రాకెట్లో ఇస్తే ఖచ్చితంగా చదవండి దాన్ని. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ ఇది ఒక్కటే కాదండి, చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్లు ఇంగ్లీష్ పదాన్ని తీసుకొని రావడం జరిగింది. సో అలా అనేసి కంప్లీట్ ఇంగ్లీష్ చదవకండి. కంప్లీట్ ఇంగ్లీష్లో చదివారనుకోండి ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటారు కంప్లీట్గా. సో మనకి ఎక్కడైతే తెలుగు మీడియం బుక్లో తెలుగు వర్డ్ పక్కకు బ్రాకెట్లో ఇంగ్లీష్ వర్డ్ ఇస్తే దాన్ని కూడా తప్పకుండా చదవండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే 7th క్లాస్ సైన్స్ నుండి ఇవ్వడం జరిగిందండి. మృత కళేబరాలపై పెరిగేది వచ్చేసి మనకి ఏంటంటే పూతికాహారాలు ఇక్కడ ఇచ్చాడు కదా మనకి. ఇక్కడ వచ్చేసి మనకి కుళ్ళిన పదార్థంలో కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సో వీటిని ఏమంటాం పూతికాహారాలు అంటామనేసి చెప్పానండి. సో అండ్ వచ్చేసి మనకి ఇంకా చూసినట్లయితే అండ్ నత్రజని లోపం కలిగినటువంటి భూముల్లో పెరిగే మొక్కలండి. ఇక్కడ చూడొచ్చు మాంసాహార మొక్కలు అంటారు. ఇక్కడ నత్రజని తక్కువగా ఉన్న నేలలో ఇవి పెరుగుతాయి. కీటకాహార మొక్కలు ఇచ్చాడండి. ఇక్కడ కీటకాహార మొక్కలకు డ్రాసిరా యూట్రిక్యులేరా నెపందిస్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో యూట్రిక్యులేరా కనపడుతూ ఉంది. ఓకేనా. లెగ్యుమినేసి కుటుంబం వచ్చేసి సహజీవనం. అండ్ ఇక్కడ చూడండి లెగ్యూమ్ జాతి అనేది కూడా బ్రాకెట్లో ఇచ్చాడు. బ్రాకెట్లో ఉన్న వాటిని కూడా వదిలిపెట్టొద్దు. ఈ క్వశ్చన్ చూస్తే చూడండి ఇక్కడ మనకి లెగ్యుమినేసి కుటుంబం అనేది ఎక్కడ ఇచ్చాడు మనకి పప్పు ధాన్యాలు అంటే లెగ్యుము జాతి మొక్కలు అని ఇచ్చాడు. ఇవి వచ్చేసి మనకి సహజీవనం చేస్తాయనేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సహజీవనం ఆప్షన్ ఉంది, లెగ్యుమినేసి కుటుంబం అనేది ఇక్కడ కనపడుతుంది. సో కాబట్టి బ్రాకెట్లో ఇచ్చినవి కూడా వదిలిపెట్టొద్దు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. రైట్, బోర్గా ఫీల్ కాకండి, మీకు ఖచ్చితంగా 100% యూజ్ అయ్యేటువంటి వీడియో అనేది. రైట్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 5th క్లాస్ ఈవీఎస్ నుండి ఇంకో క్వశ్చన్ అండి. 5th క్లాస్ ఈవీఎస్ నుండి ఇక్కడ వానపాము, సాలిడు పాము అండ్ అదేవిధంగా ట్రికోగ్రామా అనేటువంటి ఒక చిన్న కీటకం అంటే ఈగ మాదిరిగా ఉండేటువంటి ఒడిసే వ్యాస్పది యాక్చువల్గా ఏమంటాం చిన్న కందిరిగా అనమాట. సో దేని కొరకు ఉపయోగపడుతుంది అనేది. సో ఇది వచ్చేసి మనకి 5th క్లాస్ ఈవీఎస్లో పేజ్ నెంబర్ 12 నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, సో ఇక్కడ చూడండి ఈ వానపాము ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. వానపాము ఇచ్చాడు. వానపాము ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసిన నేలను సారవంతం చేయను వానపాము వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుందండి చూడండి. ఇక్కడ నేలను సారవంతం చేస్తుంది అన్నట్టుగా నేలను గుల్లబారి మొక్కలకు వేరు, అందువల్ల మొక్కలు ఏపుగా పెరిగేసి వాడు వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ ఇవ్వడం జరిగింది. సాలిడ్ వచ్చేసి తన గూట్లో చిక్కుకున్న కీటకాలని తినేస్తూ ఉంటుందని చెప్తుందండి ఇక్కడ. సో నా గూడిని ఎప్పుడైనా నేను వాటిని తింటాను. పురుగులు దోమలు గూటిలో చిక్కుకుంటాయి, వాటిని నేను తింటానేసి ఇచ్చాడు. నెక్స్ట్ పాము వచ్చేసి ఏం చేస్తుందంటే ఎలుకలను తింటుందనేసి ఇచ్చాడు. సో పాము కనపడగానే చంపేస్తుంటాం, బట్ ఇది వచ్చేసి నేను ఎలుకల్ని తిని రైతులకు మేలు చేస్తున్నాను ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ట్రికోగ్రామా అనేది వచ్చేసి నేలను సారవంతం చేయడానికి ఉపయోగపడుతుందనేసి ట్రికోగ్రామా వచ్చేసి ఇక్కడండి ఒడిసే కీటకాల గుడ్లను నాశనం చేస్తుందండి. డి వచ్చేసి 1 అవుతుంది ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి శాస్త్రవేత్తల ప్రయోగశాల నా జీవితకాలం వారం రోజులే పంటను పాడు చేసేటువంటి పురుగుల గుడ్లను నాశనం చేస్తాను, కీటకాల గుడ్లను నాశనం చేస్తుంది. సో నేను ట్రికోగ్రామా క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను చాలా క్లియర్గా. ట్రికోగ్రామా గురించి క్వశ్చన్ డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, ఎన్ని రకాలుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను అనేది. ఇక్కడ ట్రికోగ్రామాని వచ్చేసి ఏ సంస్థ సృష్టించింది ఏది అనేది అలా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, దీని యొక్క లైఫ్ టైం ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటిలో డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. దాని లైఫ్ టైం కావచ్చు, దాని యొక్క సంస్థ డెవలప్ చేసినటువంటి సంస్థ ఏంటి అనేది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే అగైన్ ఇది 5th క్లాస్ ఈవీఎస్ నుండే క్వశ్చన్ అడగడం జరిగిందండి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్లాస్ జనరల్ సైన్స్ నుండి అడగడం జరిగింది. సో ఇది కూడా ఏంటంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ ఏరియాని 1-2 పాయింట్లు తీసుకొని అడగలేదు. సో లెసన్లో ఉండేటువంటి ఒక 2-3 పారాగ్రాఫ్లు తీసుకొని దాంట్లో ఉండేటువంటి కోర్ కాన్సెప్ట్ ఏంటి, కోర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో తల్లి వేరు ప్రధాన వేరుని మరియు పార్శ్వ వేర్లని కలిగి ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ ఇచ్చాడండి. ఇక్కడ తల్లి వేరు అంటారు, సన్నని వేర్లను పార్శ్వ వేర్లు అంటారు. తల్లి వేరు అండ్ ప్రధాన వేరు. ఈ మొక్కల్లో ప్రధానమైనటువంటి వేరు లావుగా ఉంటుంది, దీన్ని తల్లి వేరు అంటే దాని చుట్టూ ఉండేటువంటి పార్శ్వ వేర్లు అంటాం. రైట్, ఇక్కడ పాయింట్ దొరికింది మనకు. ఓకేనా, తప్పు సమాధానం అన్న నెగిటివ్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. పీచు వేర్లు ప్రధాన వేరును కలిగి ఉండక అన్నాడు. సో ఇన్ కేస్ మనం ఆప్షన్ చదవడంలో పీచు వేర్లు ప్రధాన వేరుని అని ఇక్కడి వరకే చదివేసి దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పు చేస్తాం. సో ఒకే రకమైన వేర్లను కలిగి ఉండును. ఇక్కడ చూడండి, పీచు వేర్లు ప్రధాన వేరు ఉండదు, ప్రధాన వేరుని కలిగి ఉండక అన్నాడు ఇక్కడ. రైట్, సో అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి, అన్ని వేర్లు ఒకే రకమైనటువంటి వేర్లను కలిగి ఉంటాయి. ఓకేనా. అండ్ ద్విదళ బీజ మొక్కలు పీచు వేర్లను కలిగి ఉంటాయి. సో ఇది తప్పు. ఓకే, వేళ్ళు నీటిని శోషించడానికి తోడ్పడండి, ఇది ఓకే. సో ఇది ఎక్స్పెరిమెంట్ అండి, వేళ్ళు నీళ్ళని శోషించుకుంటాయనడానికి ఇది ఒకటి ఎక్స్పెరిమెంట్. సో రైట్, ఇది వచ్చేసి 6th క్లాస్ జనరల్ సైన్స్ నుండి అడగడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది క్వశ్చన్ని బట్టి అంటే, క్వశ్చన్ అనేది ఏదో 1-2 లైన్ నుంచి అక్కడ ఉండే డైరెక్ట్ పాయింట్ తీసుకొని క్వశ్చన్ తయారు చేయడం జరగదు. కోర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ తయారు చేస్తారని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుందన్నమాట మనకి. ఓకే, అండ్ ఇంకా చూడండి అంత వెరైటీగా ఉంది క్వశ్చన్. ఇది వచ్చేసి 6th క్లాస్ జనరల్ సైన్స్ నుండి, క్రింది వాటిని పై నుండి క్రిందికి వరుస క్రమంలో అమర్చండి. మీకు టెక్స్ట్ బుక్ మొత్తం చదివి పాయింట్ దొరకదు, సార్ ఇది క్వశ్చన్ అసలు యాక్చువల్గా తెలుగు అకాడమీ బుక్ నుండే కాదు, ఇది SCRT బుక్ నుండి, సార్ ఎక్కడో బయట నుండి అడిగాడు అనేటువంటి డౌట్ మీకు కంపల్సరీ వస్తుంది. బట్ ఇది చూసినట్లయితే మనకి నేను చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు నాట్ ఓన్లీ ద టెక్స్ట్ విచ్ ఇస్ ప్రింటెడ్, సో ఈవెన్ డయాగ్రామ్స్ ఏమున్నాయి, టేబుల్స్ ఏమున్నాయి, గ్రాఫ్స్ ఏమున్నాయి, మీకు తెలుసా ఏముంది. సో ఈవెన్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నామనే తర్వాత పాఠం మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నామనేసి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు ఇస్తుంటాడు, అక్కడ కవర్ కానీ కూడా దీంట్లో ఉంటూ ఉంటాయి. ఈవెన్ జంగిల్ బుక్ ఏదైతే ఉన్నదో బుక్, దాని రచయిత ఎవరు అనేది 3rd క్లాస్ బుక్లో ఉంది. ఎక్కడుందో ఒకసారి సెర్చ్ చేయండి. సో 3rd క్లాస్ బుక్లో జంగిల్ బుక్ రచయిత ఎవరు అనేది ఇచ్చాడు. ఇంకొక బుక్ కూడా 2 గ్రంథాల రచయితలు ఎవరని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ ఇన్ కేస్ DSCలో అడిగాడు అనుకోండి, వెంటనే సార్ ఇది అసలు మన సిలబస్లో లేని క్వశ్చన్ బయట నుండి వచ్చిందంట. బయట నుండి కాదండి, మీరు టెక్స్ట్ బుక్ కరెక్ట్గా చదవట్లేదని చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఫస్ట్ అయితే మీరు ఏ లైన్ కూడా వదిలిపెట్టకండి, ఒక్కటే మాట, ఏ లైన్ కూడా వదిలిపెట్టకుండా పర్ఫెక్ట్గా చదవండి. రైట్, ఇక్కడ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి పై నుండి క్రిందికి అమర్చండి అంటున్నాడు. సో కంటెముక, ప్రక్కడెముకలు, తొడెముక, శ్రోణిమేకల. ఓకేనా. రైట్, ఇక్కడ ఈ క్వశ్చన్ని దేన్ని బేస్ చేసుకొని అడిగాడంటే ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని అడిగాడండి. డయాగ్రామ్ నుండి కూడా క్వశ్చన్ వస్తుందని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. కంటి ఎముక అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండేటువంటి ఎముక ఏదైతే ఉందో భుజాస్తి ఉంది కదా. సో భుజాస్తిలో 2 ఉంటాయి, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇది కాలర్ బోన్ ఉంటుందండి, దీని కంటి ఎముక. ఇది వచ్చేసి నెంబర్ 1 ఉంది. ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి ప్రక్కటెముకలు అండి, ప్రక్కటెముకలు ఇక్కడ కనపడుతున్నాయి మనకి, ఇవి ప్రక్కటెముకలు. ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి తొడ ఎముక ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చామండి, ఇది తొడ ఎముక. నెక్స్ట్ శ్రోణి మేకల అంటున్నామండి. శ్రోణి మేకల వచ్చేసి ఇక్కడ తుంటి ఎముక లేదంటే కటివలయం అంటాం. బట్ మనకి డయాగ్రామ్లో ఏంటి తుంటి ఎముక కటివలయం ఉంది, శ్రోణి మేక లేదు కదా సార్, ఎట్లా మరి దీన్ని చేయడం అంటే ఈ డయాగ్రామ్తో పాటుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మన క్రింద మన నడుము భాగంలో ఉండేటువంటి ఎముకని శ్రోణి మేకల అంటాడనేసి అక్కడ రాసి ఉంది. సో కాబట్టి ఎంత ఇది చూడండి, మీకు ఎంత కోఆర్డినేటివ్గా చదవాలంటే ఆ టెక్స్ట్ చదవాలి, అదేవిధంగా దానికి రిలవెంట్గా ఉండేటువంటి డయాగ్రామ్ కూడా చూడాలి. అంటే ఇక్కడ తుంటి ఎముకని ఏమనంటాం మనము, శ్రోణి మేకల అంటామనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది, ఆ టెక్స్ట్ను ప్రాపర్గా చదివినప్పుడు. ఓకేనా. పైనుండి క్రిందికి ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ డయాగ్రామ్ చూసినప్పుడు, అంటే అది చదవాలి ఇది చదవాలి, కాబట్టి దేన్ని వదిలిపెట్టొద్దని దీని ఉద్దేశం అండి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు పైనుండి క్రిందికి అమర్చాలంటే ఇది 1, ఇది 2, అదేవిధంగా ఇది 3 అవుతుంది. అండ్ తొడవ ఎముక వచ్చేసి 4, సో చివరిది అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చండి, ఇది 1 ఏ బి, నెక్స్ట్ వచ్చేసి ఇది 3 అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ABDC ఆన్సర్ అవుతుందండి, ABDC ఇది సెకండ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, డయాగ్రామ్ను వదిలిపెట్టకండి.
సోషల్ వాళ్ళు అయితే మాత్రం పటాలను వదిలిపెట్టకండి, దేశ పటాలను వదిలిపెట్టకండి, ముఖ్యమైన ప్రదేశాలను వదిలిపెట్టకండి. ఈవెన్ పటాల్లో ఏ విధంగా వేటిని దీన్ని ఎలా గుర్తించాలి, ఉదాహరణకు పటంలో ఇలా ఇస్తాడండి, ఇలా ఇచ్చేసి దీన్ని ఏమంటారు అంటాడు, లేకుంటే దీన్ని ఇలా ఇచ్చేస్తాడు, ఒక చెరువుని ఏ విధంగా సూచించాలి అంటాడు. సో ఏదైనా ఆడడానికి ఛాన్స్ ఉందండి. మనం ఏది కూడా ఇది రాదు అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ని పర్ఫెక్ట్గా చదవండి. ఏ పబ్లిషర్స్ కూడా మీకు అవసరం లేదు, ఎస్సీఆర్టీ బుక్స్ సరిపోతాయి. రైట్, ఇంకోటి చూద్దామండి మనం ఇక్కడ. అండ్ ఇది కూడా చూడండి, మనకి 7th క్లాస్ జనరల్ సైన్స్ నుండి అడగడం జరిగింది. 7th జనరల్ సైన్స్ నుండి మనకు ఇది వచ్చేసి పేజ్ నెంబర్ 47 అండ్ 48 నుండి అడగడం జరిగింది. సో మరి ఇది కూడా ఓవరాల్గా అక్కడ కొంచెం తీసుకొని ఒక్కటే క్వశ్చన్ తయారు చేశాడు. అంటే క్వశ్చన్ అనేది ఒక భాగం నుండి రాదు, అనేక భాగాల నుండి వస్తుందానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా. సో పట్టు మాత్లను అమ్ము కేంద్రాలని గ్రైనేజ్ అంటారు. ఇక్కడ ఇచ్చాడండి మనకి. సో పట్టు చిలకల్ని పట్టు మాత్లు అంటారనే విషయం మనకు ముందే తెలిసి ఉండాలి. అంతకుముందు చదివితే అర్థమవుతూ ఉంటుంది మనకి. సో పట్టు చిలుకల్ని పట్టు మాత్లని పట్టు చిలుకలు అంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కేంద్రాలను అమ్మేటువంటి కేంద్రాలను ఏమంటాం అంటే గ్రైనేజెస్ అంటాం. సో గ్రైనేజెస్ అంటాం. ఇక్కడ ఏమన్నాడు మనకి, తప్పు సమాధానము అన్నాడు. సో గ్రైనేజ్ కాబట్టి రైట్ కొట్టుకోవడం. పట్టు మా దిమ్మకాలని క్యాటర్ పిల్లర్ అంటాం. సో అది కూడా మనకు ఉంటుందండి, క్యాటర్ పిల్లర్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పేలో ఉంటుంది. అండ్ పరిమాణంలో పెద్దగా ఉన్న పట్టు పురుగులను జాడీలలో ఉంచెదరు అన్నాడు. సో జాడీల్లో ఉంచుతారా అని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే చూద్దామండి. సో పట్టు పురుగుల డింబకాలు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్త చూస్తుంది పట్టు పురుగుల బాంబెక్స్ మరి అండ్ వచ్చేసి చూద్దామండి. రైట్, ఇక్కడ చూద్దామండి. ఎస్, ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్టయితే పట్టు పురుగులు జాడీలో ఉంచుతారన్నది అలా కాదండి. గొంగల్ పురుగు తినడం మానేస్తుంది. అండ్ ఇక్కడ అతి పెద్దదైన తర్వాత వెదురుతో చేసిన పల్లాల్లోకి బదిలీ చేస్తారు. సో అది సింపుల్ పాయింట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ జాడీల్లోకి బదిలీ చేస్తారన్నది ఇక్కడ ఏంటి మనకి, వెదురుతో చేసినటువంటి పల్లాల్లోకి బదిలీ చేస్తారు. వీటి చంద్రికలు అంటారు అనేసి ఇవ్వడం జరిగింది. సో చూడండి, అంటే ఇక్కడో పాయింట్, ఇక్కడో పేజీలో ఉండేటువంటి పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాటర్ పిల్లర్. ఎస్, క్యాటర్ పిల్లర్ తన చుట్టూ అల్లుకున్నటువంటి వలను కకూన్ అంటారు. ఎస్, క్యాటర్ పిల్లర్ తన చుట్టూ అల్లుకున్నటువంటి వలను ఏమంటామంటే కకూన్ అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని పట్టుకాయ అని కూడా అంటారు. సో ఇక్కడ క్యాటర్ పిల్లర్ చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు అల్లుకుంటుంది. సో ఇలా గూడుని ఏమంటామంటే పట్టుకాయ లేదంటే అంటే ఇక్కడ చూడండి, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, క్వశ్చన్ అనేది ఒక ఏరియా నుంచి రాదు. ఇక్కడొకటి ఇంకో పేజ్లో ఒకటి ఇలా అన్ని తీసుకొని మర్జ్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఓవరాల్ కాన్సెప్ట్ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. రైట్, సో ఇవి వచ్చేసి అంటే మనకి లాస్ట్ ఎస్జిటి పేపర్ అండి. ఎస్జిటి పేపర్లో క్వశ్చన్లు ఎక్కడికి పోవండి, నేను చెప్తున్నాను కదా, క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లో ఉండి ఎక్కడికి పోవు. ఎస్సీఆర్టీ న్యూ బుక్స్ తీసుకుంటే బెటర్. ఇన్ కేస్ న్యూ బుక్స్ లేవు, నా దగ్గర లాస్ట్ ఇయర్ బుక్స్ ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ బుక్స్ ఫాలో అయ్యండి సరిపోతుంది. సోషల్ వాళ్ళు మాత్రం అప్డేటెడ్ తీసుకోండి, ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఏవైతేనా అవి పెద్దగా మార్చాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు చూద్దాం, ఇంకా మనకి ఆల్రెడీ కొత్త బుక్స్ అండ్ పాత బుక్స్ మీకు క్లియర్ ఐడియా వచ్చింది. అండ్ బుక్స్ ఏ విధంగా చదవాలంటే ఆ రకంగా చదవాలి, దేన్ని కూడా వదిలిపెట్టకుండా చదవాలి. సో డయాగ్రామ్స్ చదవాలి, టెక్స్ట్ చదవాలి, అండ్ గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్ చదవాలి, టేబుల్స్ ఉంటే టేబుల్స్ చదవాలి, మీకు తెలుసా చదవాలి. అండ్ ముఖ్యాంశాలు లెసన్ చివరిలో ఉన్న ముఖ్యాంశాలు చదవాలి. అండ్ బ్లాంక్స్ అండ్ మల్టిపుల్ చాయిసెస్ అవి చదవాలి. ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నోట్స్ ఎలా తయారు చేసుకోవాలంటే, సో నోట్స్ ఏదో ఒకసారి చదివేసి మనం తయారు చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అండి. నోట్స్ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే 1కి 2 సార్లు 2కు 3 సార్లు ఫస్ట్ చదవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే నోట్స్ తయారు చేసుకుందామంటున్నారో ఆ టెక్స్ట్ బుక్ని కనీసంగా 3 టైమ్స్ చదవాల్సి ఉంటుంది. 3 టైమ్స్ కంపల్సరీ చదవండి. సో ఎందుకు చదవాలంటున్నాను, సో చదవకుండా డైరెక్ట్ తయారు చేసుకుంటూ వెళ్తా కదా సార్ అంటే, మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువసార్లు చదవడం వల్ల. ఉదాహరణకు ఒక లెసన్లో ఒక దాని గురించి వచ్చింది, ఒక పర్టికులర్ ఏదో టాపిక్ గురించి వచ్చింది, ఏదో పెన్సిలిన్ ఇంజెక్షన్ గురించి లేక వ్యాక్సిన్ గురించి వచ్చాడు. సేమ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకొక లెసన్లో ఎక్కడనో అంటే ఒక 5-6 లెసన్స్ వరకు ఇంకొకటి వచ్చింది. సో వచ్చినప్పుడు ఈ 2 పాయింట్స్ కలిపి ఒక దగ్గర రాసుకోవచ్చు. ఒకసారి చదువుకుంటూ వెళ్ళినాం, ఒకసారి చదివితే ఈ పని కాదు. సో మనకి దూరంగా ఉన్నటువంటి సిమిలర్ టాపిక్స్ ఉంటే మనం 1కి 2 సార్లు బుక్ చదివితే మనం ఒక దగ్గర రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం, సో అలా మనకి ఏంటంటే ఒక దగ్గరనే రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక దగ్గరనే సిమిలర్ పాయింట్స్ ఉన్నట్లయితే సిమిలర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది
ఓకేనా. అండ్ చదవడం మాత్రం కంపల్సరీ, మినిమం 3 టైమ్స్ కంపల్సరీ చదవాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాసుకునేటప్పుడు చదవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యమైన పాయింట్స్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటనేది అర్థమవుతుంది. 2-3 సార్లు చదువు, ఒకసారి చదివితే అర్థం కాదు. సో ఎందుకంటే చెత్త మొత్తం ఎక్కించేసుకుంటాం ఇప్పుడు. సో చెత్త మొత్తం ఎక్కించేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే మనం 3-4 టైమ్స్ అలా చదివినట్లయితే ముఖ్యమైన పాయింట్స్ అనేది అర్థమవుతుంది. అండ్ అతి ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయనుకుందాం, అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయనుకుందాం, అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నట్లయితే వాటిని సపరేట్ కలర్, సపరేట్ పెన్ తోటి రాసుకోండి, లేకుంటే అక్కడ సపరేట్ సిగ్నల్ అయినా వేసుకోండి, సపరేట్ సింబల్ అన్నా వేసుకోండి, అండర్లైన్ అయినా చేసుకోండి. అండ్ ఇంకా నోట్స్ తయారు చేసేటప్పుడు కన్ఫ్యూజన్కి గురి చేసేటువంటి పాయింట్లు డెఫినెట్గా ఉంటాయి. మన బ్రెయిన్ దాన్ని చదవగానే ఇది తప్పు అని చెప్పేస్తుంది. సో అలాంటి పాయింట్స్ని మీకు ఇష్టమైన సింబల్ తోటి సపరేట్గా చూపించుకోండి. నేనైతే అట్లా కన్ఫ్యూజ్ చేసే పాయింట్లకు ఇలా కన్ను సింబల్ వేసుకునేవాడిని. అంటే ఈ పాయింట్ పైన ఒక కన్ను వేసి పెట్టాలని ఒక కన్ను సింబల్ వేసుకునేవాడిని. సో లేదంటే ఒక్కోసారి ఏం చేసి ఉండేవాడిని అంటే ఇలా ఇంకా చాలా కన్ఫ్యూజ్గా ఉంటే నేను ఇలా డేంజర్ సింబల్ వేసుకునేదాన్ని. ఇలా ఒక డేంజర్ సింబల్ వేసుకునేది ఇట్లా. సో ఇలా డేంజర్ సింబల్ వేసుకున్నాను అంటే ఆ పర్టికులర్ పాయింట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉందనేసి ఇలా వేసుకుంటూ ఉండేది అనమాట. సో కాబట్టి ఇలా మీకు ఇష్టం వచ్చిన సింబల్ మీకు ఈజీగా ఐడెంటిఫై, అంటే ఈ పర్టికులర్ ఏరియా నాకు కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా నేను బాగా ఫోకస్డ్గా ఉండాలి దీనిపైన అన్నట్టుగా అలా చేసుకోండి. ఓకేనా. సో ఇంకా వీలైన దగ్గర డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నట్లయితే డయాగ్రామ్స్ వేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇంకా మీకు ఎక్కడైనా మీకు ఏమంటాము కొండ గుర్తులు అంటాం కదా, కొండ గుర్తులు ఏమైనా రాసుకున్నదంటే అక్కడే రాసుకోండి. కొండ గుర్తుల గురించి ఏమైనా రాసుకోండి. అండ్ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇక్కడ లెసన్ నెంబర్ 1 అనేది మీకు కంప్లీట్ అయిపోయింది, యూనిట్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక పేజో 2 పేజీలో వచ్చాయండి. సో 2 పేజీలు వచ్చిన తర్వాత మీరు ఒక హాఫ్ పేజీనో 1 పేజీనో వదిలిపెట్టేసేయండి ఇక్కడ ఖాళీగా. ఎందుకు వదిలిపెట్టేస్తామంటే దీనికి సంబంధించిన విషయాలు మళ్ళీ ఇంకోసారి ఏమైనా చదివేటప్పుడు స్ట్రైక్ అయ్యాయి అనుకోండి. సో ఇక్కడ సింపుల్గా మిస్డ్ పాయింట్స్ అని పెట్టుకొని ఖచ్చితంగా పాయింట్స్ని కూడా నమోదు చేసుకోండి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం, మీరు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ చదివారండి. ఒక పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్గా భావించేసి పారాగ్రాఫ్ చదివారు. సో ఈ పారాగ్రాఫ్ నుండి మీకు ఓన్గా ఎన్ని క్వశ్చన్లు తయారు చేయగలుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్లు మీ అంతటా మీరే తయారు చేసుకోండి. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇది చదివారు. సో ఈ పారాగ్రాఫ్లో ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి ఆ పారాగ్రాఫ్ గురించి మీరే క్వశ్చన్ చేసుకోండి. ఉదాహరణ సూగూరు సిక్కాలే ఉందండి. సో లైక్ 5th క్లాస్ ఈవీఎస్లో 4th క్లాస్ ఎక్కడ ఉంది. సో సూగూరు సిక్కాలు ఎవరి కాలంలోనే క్వశ్చన్ అడిగాడు మనకి డిఎస్సి ఎగ్జామ్లో. సో ఎవరి సంస్థానంలో నడిచేది. సో సూగూరు సిక్కాలు అంటే ఏంటిది, అసలు ఏ రాజు దాన్ని ప్రవేశపెట్టారు, ఎవరు అనుమతి ఇచ్చారు, సూగూరు సిక్కాలు ఎక్కడెక్కడ చెల్లుబాటు అవుతున్నాయి, సో సూగూరు సిక్కాలు ఎంతకాలం ఉన్నాయి. ఓకేనా. సో ఇలా మనకు 5-6 క్వశ్చన్లు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి మీరే. అప్పటికప్పుడు చదివినప్పుడే ఓన్గా మీ బ్రెయిన్లో స్ట్రైక్ కావాలి. అవన్నీ కూడా స్ట్రైక్ అయితే ఏమవుతుందంటే క్వశ్చన్ ఎలా అడిగినా చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. సో ముఖ్యమైన పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దండి. సో అలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. రైట్. సో ఇంకా దీనికి సంబంధించిన డౌట్లు ఏమైనా డెఫినెట్గా కామెంట్స్లో నేనైతే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. లేదంటే ఇంకొక అంటే మీరు పెట్టినటువంటి డౌట్స్ అన్నీ కలిపేసి ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఏం చదవాలనేసి. సో డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తప్పకుండా నేను ఒక వీడియో చేస్తానండి. మీరు ఏం చదవండి, కాంటెంట్కి మాత్రం అల్టిమేట్ అండి ఎస్సీఆర్టీ. ఇంకొకటి నేను ఒకటి చెప్తాను ఏంటంటే కాంటెంట్కి ఎస్సీఆర్టీ బుక్స్ ఒక్కటైనా సార్ ఎన్సీఆర్టీ కూడా చదువుకోవాలి, ఇంకేమైనా చదవాలని అడుగుతున్నారండి. నేను ఫైనల్గా ఆస్పిరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఎంతవరకు చదవాలో అంతవరకు జెంటిల్గా ఉండాలి మన రీడింగ్ ఎప్పుడైనా. సో అంతకు మించి తక్కువ ఉండొద్దు, అంతకు మించి అదనపు ఇన్ఫర్మేషన్ నెత్తి మీద కూడా వేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, అంతకు మించి అదనపు ఇన్ఫర్మేషన్ నెత్తి మీద వేసుకోవడం తప్పు చాలా. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది చాలా బర్డెన్ గురవుతూ ఉంటుందండి. సో ఎంతవరకు కావాలో అంతవరకే చదువుకుందాం, అంతకు మించి అవసరం లేదు కదా. ఈ టెక్స్ట్ బుక్ నుండి బయటికి పోదు కదా. సో అంతే తప్ప వీటితో పాటు ఎన్సీఆర్టీ, ఐసీఆర్టీ ఇంకేదో పబ్లిషర్స్ పట్టుకొచ్చి ముందరేసుకొని చదివారనుకోండి అవుట్ మీ పని. సో చెప్తున్నాను, ఓన్లీ ఎస్సీఆర్టీ బుక్స్ ముందేసుకొని చదువుకోండి సరిపోతుంది. సో దట్టు లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా అంతకు ముందు ఇయర్ అయినా పర్వాలేదు. సో అంతకు మించి ఓల్డ్ వద్దు. అండ్ మరీ ఈ ఇయర్ దొరకని పక్షంలో లాస్ట్ ఇయర్ చదువుకోవచ్చు. సోషల్ మాత్రం డెఫినెట్గా కొత్తవి తీసుకోండి. ఓకేనా.
అండ్ ఇంకా వచ్చేసి దీనికి సంబంధించిన డౌట్లు ఏమంటే డెఫినెట్గా కామెంట్లో చేయండి. అండ్ అదేవిధంగా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ మాత్రం చేయండి. ఏమి అంటాం, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, డెఫినెట్గా లైక్ చేయండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. అండ్ అదేవిధంగా నేను మరొక మాట ఏం చెప్తున్నానంటే, డెఫినెట్గా మీ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు డెఫినెట్గా మిమ్మల్ని వెన్నంటి ఉండి డెఫినెట్గా గైడ్ చేస్తాను, డెఫినెట్ గైడ్ చేస్తానండి. డెఫినెట్గా మీరు మంచి పొజిషన్కి వెళ్ళే వరకు నేను నా వంతుగా నా వైపు నుండి నేను ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడతాను. ఒకసారి ఇప్పుడు నేను ఒక 23 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ చూపించాను కదా, ఒక్కసారి ఒక 25 క్వశ్చన్స్ మీరు ఏదైనా క్వశ్చన్ పేపర్ వేసుకొని ఏ టెక్స్ట్ బుక్ నుండి వచ్చాయో తయారు చేసుకొని ట్రై చేయండి. ఎంత టైం పడుతుంది, ఎంత రిస్క్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మీకోసం నేను రిస్క్ తీసుకున్న డెఫినెట్గా లైక్ చేయండి. అది యూస్ఫుల్గా అనిపిస్తుంది డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.